భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. విశ్వ వీధుల్లో దేశ కీర్తి పతాకం రెపరెపలాడే మధుర ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, శుభాశీస్సులను గుండెల నిండా నింపుకుని మన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకి పయనమయ్యారు. ఆయనతో కలిసి మరో 3 వ్యోమగాములను తీసుకుని యాక్సియం 4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో మధ్యాహ్నం 12:01 చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్ళింది. కొద్ది క్షణాల తర్వాత రాకెట్ నుంచి వీరి క్యాప్సూల్ వీడిపోయి ఐఎస్ఎస్ దిశగా ప్రయాణం కొనసాగించింది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోంది. నేడు కూడా ఈ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో అంతా సవ్యంగా జరిగింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ను చేపట్టింది. భారత రోదసి పరిశోధనా సంస్థ, అమెరికా అంతరిక్ష సంస్థ, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వామ్యం వహించాయి. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సా, స్పెషలిస్టులు టిబర్ కపూ, స్లావోజ్ ఉజ్నాక్సీకి, విస్నియస్కి రోదసిలోకి వెళ్లారు. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతరిక్షంలో ఆయనను సుక్సుగా పిలవనున్నారు. వీరు 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. గురువారం సాయంత్రం 4:30 గంటలకు వీరి వ్యోమనౌక ఐఎస్ఎస్తో అనుసంధానమవుతుంది. ఐఎస్ఎస్లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడి నుంచి ముచ్చటిస్తారు. ఈ ప్రయాణం ద్వారా శుభాంశు గడించే అనుభవం 2027లో చేపట్టే స్వీయ మానవ సహిత యాత్ర గగన్యాన్కు ఉపయోగపడుతుందని ఇస్రో చెబుతోంది. ఐఎస్ఎస్లో శుభాంశు ఇస్రో తరపున 7 ప్రయోగాలు నిర్వహిస్తారు. దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది. భారరహిత స్థితి వల్ల ఎముకలు, కండరాలు, గుండె, రక్త నాళాలు, రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని శోధిస్తారు. నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు. మొత్తం మీద యాక్సియం 4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు. తద్వారా ఐఎస్ఎస్లో ఒకే మిషన్లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది. ఈ ప్రయోగంతో 41 ఏళ్ల తరువాత మన వ్యోమగామి ఒకరు రోదసిలో భారరహిత స్థితిలో తేలి ఆడబోతున్నారు. అంతకుముందు 1984లో సోవియట్ యూనియన్కు చెందిన ఇంటర్ కాస్మోస్ కార్యక్రమం కింద సోయుజ్ T-11 వ్యోమనౌకలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత భారత పౌరుడొకరు రోదసి యానం చేయడం మళ్ళీ ఇప్పుడే.